ఇక్కడ ఏమన్నాను? క్రొత్త ఆజ్ఞను మీకు చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు. చీకటి గతించుచున్నది అంటే అర్థం ఏంటో తెలుసా? సహజాది సహజంగా అదేమైపోతుందంట, గతించే ఒక ప్రాసెస్ ప్రారంభమైపోయింది. యేసయ్యుతున్నది ఆటోమేటిక్గా చీకటి అనేది మెల్లమెల్లగా అది గతించే ఒక టైము స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు? యేసయ్య వచ్చినప్పుడు. తర్వాత ఏమన్నారు? సత్యమైన వెలుగు ఇప్పుడు. ఈ ఒక్క మాట ఏంటి ఎందుకు తీసుకున్నాను తెలుసా? ఈ ఒక్క మాట మళ్ళీ మనం యేసయ్య మనకు అది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు? మళ్ళీ యేసయ్య దగ్గరకు మనం ఎందుకు వెళ్తున్నాం అని అన్నాను కదా. మళ్ళీ యేసయ్య దగ్గరకు మనం ఎందుకు వెళ్తున్నాం? ఆయన మళ్ళీ రండి, నేను ఫలానా, నేను వెలుగును అని ఆయన ఎందుకు పదే పరిచయం చేసుకుంటున్నారు అని అంటే, ప్రియులారా, యేసయ్య వచ్చిన తర్వాత ఈ రెండు సంగతులు జరుగుతున్నాయి. ఈ లోకములో చీకటిలో తెలియలాగా క్రమేపీ పోతున్నవి. రక్షణ పొందిన భక్తుల జీవితాలలో కోల్పోవలసిన చీకటి, పోవలసిన చీకటి పోతూ ఉంది. సత్యమయ్యున్న యేసయ్య వెలుగు నీలో నాలో మెల్లమెల్లగా ప్రకాశించి నిన్ను నన్ను నీలో నాలో నిండిపోయే ఏర్పాట్లన్నీ ఎప్పుడు జరిగాయి? యేసయ్య వచ్చాక. ఎంతవరకు జరుగుతాయి? నా జీవితాలు ఈ లోకంలో ఉండేంత వరకు. ఈ లోకంలో ఉండేంత వరకు ఏర్పాట్లు ఉన్నవి కనుక, ఈ బొందిలో ప్రాణం ఉండగా దేవుడు ఏర్పాట్లు చేశాడు కనుక, ఈ బొందులో ప్రాణం ఉండగా నువ్వు యేసయ్యను అంగీకరించావు కనుక నీకు నాకు నీలో నాలో దేవునికి విరోధమైనవన్నీ ఆ చీకట్లో పారద్రోలి జీవపు వెలుగుతో నింపే అవకాశాలు ఉన్నవి కనుక, ఈ ప్రాణం ఉండగా ఇలాంటి అవకాశాలు వచ్చిన ప్రతిసారి ఎక్కడ పరిగెత్తుకుని వెళ్ళాలి? యేసయ్య ముందుకు పరిగెత్తుకుని వెళ్ళి. అయ్యా క్రొత్త ఆజ్ఞ రాశారు కదా, ఎక్కడి నుంచి ఆటోమేటిక్గా మీరు ఎంటర్ అయిపోయారు కనుక సూర్యుడు ఉదయిస్తే తెలియకుండానే చీకట్లో పోయి లైట్ వేస్తే అక్కడ ఉన్న చీకటి పొమ్మని లేదు, అది వేయగానే ధర బయటకు పోయిండు. యేసయ్య రాగానే మన బ్రతుకుల్లో పోవలసిన చీకటి తమ్మర్లన్నీ క్రమక్రమంగా బయటకు పోతాయి. జీవపు వెలుగు చేత నిందింపబడే అవకాశం కలుగుతుంది. ఈ భాగ్యమంతా ప్రాణాలతో ఉండినప్పుడే కలుగుతుంది. దేవుని స్తోత్రం. దాన్ని పరిచయం చేయడం కొరకు, జ్ఞాపకం చేయడం కొరకు యేసయ్య పదే పిలుస్తూ, కనుక మనము ఎవరి ముందుకు వచ్చి నిల్చోవాలి? ఆయన ముందు మనము ఆయన యందు మనం అగుపడినట్లుగా యేసునే ఆధారము చేసుకుని వస్తే ఆయన దృష్టికి ఆయాసకరంగా ఉన్నటువంటి ఈ చీకటి తెమ్మరలన్నీ ఏమైపోతాయంట? పోతాయి. ఏం వెలుగుతో నింపబడతాం? జీవపు వెలుగుతో. ఒక మాట, ఆఖరి మాట ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 84వ కీర్తన కూడా ఒకసారి చూద్దామా? 84వ కీర్తన 11వ వచనం చూడండి. దానికి ముందు ఒక మాట చదువుదాం. 10 కూడా చదువు ఆయన. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే, భక్తిహీనులు గుడారములో నివసించుట కంటే, ఎక్కడ ఉంటే ఇష్టము భక్తునికి ద్వారం దగ్గరికి వెళ్తే చాలు, ఆవరణం దగ్గరికి వెళ్తే చాలు, మందిరంలోనికి వెళ్తే చాలు, అక్కడే క్షేమం, అక్కడే ఆనందం. ఎందుకంటే అక్కడ యేసయ్య దొరుకుతారు. దేవుని స్తోత్రం. అక్కడ జీవపు వెలుగు దొరుకుతుంది, అక్కడ స్పష్టత వస్తుంది. ఏమండి, అక్కడ సరైనటువంటి గురి మీద గురి నిలుపుతాం. లేకపోతే మర్చిపోకుండా వాటిని పీక్కొని లాక్కొని ఇంకేదో అనవసరమైన సమస్యలు, అవి ఇంపార్టెంట్గా దాని మీద దృష్టి నిలుపుతాం అని చెప్పి అప్పుడు 11 అన్నారు. దేవుడైన యెహోవా, దేవుని స్తోత్రం, సూర్యుడు అలాగే కేడం వెలుతురునిచ్చే ఆయన. ఎందుకంటే సూర్యకిరణాలు ఏం పని చేస్తే చెప్పండి? సూర్యకిరణాలు కిరణజన్య సంయోగ క్రియ ఏమంటే వీటికి చేస్తుంది. ఏది? పచ్చని ఆకులు వాటికి. అలాగే ఆ కిరణాలు పడకపోతే మనకు రావాల్సిన విటమిన్లు కూడా లోపలికి రావు. ఇంత ఎండ ఏంటంటే అంటాం కానీ అంత ఎండ ఎక్కువ మంచిది కాదు. కానీ కొంతైనా ఎండ ఒంటికి పడాలి. వెలుతురు
మనం పనులు చేసుకోవడానికి స్పష్టత ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏంటి స్పష్టత మాత్రమే కాకుండా ఆరోగ్యం. మలాకి గ్రంథం 4:1-2 చూడండి. మలాకి గ్రంథము 2వ వచనం చూడండి ఒకసారి. అయితే నా యందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విని దూడలు గంతులు వేయునట్లు, గంతులు ఆరోగ్యము గంతులు వేసేటట్లుగా. ఏమండి, ఎవరి రెక్కల్లో నుంచి? నీతి సూర్యుడైన యేసయ్య. ఇక్కడ 11 ఏమన్నారు? నా 84:11 దేవుడైన యెహోవా సూర్యుడు. కేడమంటే దుష్టుని బాణాలకు దొరకకుండా కాపుదల కొరకు ప్రొటెక్టెడ్ ప్రికాషన్ అది. ఏమండి అని చెప్పి అప్పుడు అన్నారు 11 కింద భాగం చూడండి. యెహోవా కృపయు ఘనతయు. దేవుని స్తోత్రం. ఎందుకు రమ్మని పిలుస్తున్నారంటే నీవు కృపకు పాత్రుడు అయిపోతావు. దేవుని నీతి కిరణాలు మన మీద పడితే మనకేం దొరుకుతుంది? అసలు దేవుని సన్నిధికి వస్తే ఎందుకు రావాలి? 4:16 హెబ్రీ పత్రిక ప్రకారంగా మనము కనికరింపబడి కృప పొందున్నట్లు కృపాసనం దగ్గరకు సమయోచిత సహాయం కొరకు కృపాసనం దగ్గరకు వెళ్ళదాము రండి అని పిలుస్తున్నారు కదా. వెళ్ళేది దేని కొరకు చెప్పండి? కృప పొందుకునే దాని కొరకు. కృపాసనము దగ్గర ఆ కృప ద్వారా ఆ సమయానికి అవసరమైన సహాయం దొరుకుతుంది. ఆ సమయానికి అవసరమైన సహాయం అంతటి పేరే దేవుని కృప. ఆ కృప ఒంటికి రాసుకునే సబ్బుగా మారిపోతుంది, బట్టలు ఉతికే సబ్బుగా మారుతుంది, అదే తాగే నీళ్ళుగా మారుతుంది, అదే చక్కని భోజనంగా మారుతుంది, అదే కృప మంచి చేతి వ్యసనగా మారుతుంది, అదే కృప నీకు నిద్ర వచ్చి పక్కన పడుకుంటే ఆ కృప ఒక మనిషిలా తయారై శత్రువులతో యుద్ధం చేస్తుంది, అదే కృప నీకు గొడుగు అవుతుంది, అదే కృప నీకు మంచి వస్త్రం అవుతుంది, అదే కృప అన్నీ అవుతుంది. సూర్యుడును కేడునైన దేవుని దగ్గరకు రండి. ఆయన ఏమంట? కృపయు. తర్వాత ఏం దొరుకుతుందంట? బిక్కుమని వచ్చేటటువంటి నీకు నాకు మళ్ళా కిరీటం పెట్టి మళ్ళీ ఘనపరిచి. ఎవడాడు? నా కూతురు, నా కొడుకు. మహారాజు కొడుకును కూతురును పట్టుకుని ఎవడు ఆక్షేపం చేసింది? జకరియా 3:1 అదే కదా. ఆయనేమో మాలిన్య బట్టలు ధరించినటువంటి వాడు కదా. ఏమండి, యెహోషువ అక్కడ ఉంటే ఫిర్యాదు చేస్తున్న సాతాను ఫిర్యాదు చేస్తే దేవుడు ఏమన్నారు? అగ్నిలో నుంచి తీసిన కొరవి వలె ఉంటే ఎవడరా నువ్వు? తోసావిని బయట దొంగలు. న్యాయానికి రోజులు లేవండి. ఇంత పక్క ప్రూఫులతో రికార్డులను పట్టుకొని వస్తే ఆయనంటే అగ్నిలో తీసిన కొరువులాగా ఉన్నాడంటే. చూడండి ఆ బట్టలు ఎలాగ ఉన్నాయి, ఆ బతుకు ఎలాగ ఉంది. మన బ్రతుకులు ప్రతి ఆదివారం ఎలాగ ఉంటాయి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బిక్కుమని భయపడుతూ వీడేం కంప్లైంట్ చేశాడు అంటే వాడికి భయపడేది ఏమి లేదులే. వాడి కంప్లైంట్లు ఏంటి? అసలు మన క్యాసెట్లను ఫుల్గా ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గరే ఉన్నాయి. ఆయన మనం చూసుకుంటాం. ఆయన మన తండ్రి కనుక దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే కృప దొరుకుతుంది. కృపకు పాత్రలం అయిపోయిన తర్వాత ఘనతకు పాత్రలం అయిపోతాం. ఒక కిరీటము ధరించిన రాజకుమార్తెల దేవుడు మనలో తీసుకున్నాడు. కాకపోతే ఒక్క క్లాజ్ అక్కడ ఉంది. క్లాజ్ ఏంటో తెలుసా? యథార్థంగా ప్రవర్తించే వారికి అవి ఏ మేలు నుంచి ఎలా ప్రవర్తించాలి అంటే అర్థమైంది. హానెస్టీగా ఏమండి, అస్సలు ఏమాత్రం లొసుగు లేకుండా దేవుని ముందు క్లియర్గా వెళ్ళి మన బతుకంతా వెళ్ళి కరెక్ట్గా చెప్పుకోగలుగుతాం. దేని పాత్రలు అవుతాం? సో ప్రియులారా, ఈ భాగ్యమంతా ఎవరికి దొరుకుతుందో వాళ్ళు ఏం చేస్తారంట? ఆయన ముందు నిలిచే భాగ్యం దొరుకుతుంది. ఎవరి ముందు? దేవుని ముందు అగుపడే దాని కొరకు, క్రీస్తునందు నిలిచి అగుపడే దాని కొరకు ఈ కృప ఈ మేలును చేసి ఘనతకు పాత్రలుగా చేస్తుంది కనుక యథార్థంగా మనం ఏం చేద్దాం? సంగతి దేవునికి చెప్పుకుని దేవుని ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళే దాని కొరకు మనకే ఈ భాగ్యం ఎందుకు కలిగిందో తెలుసా? ఆ మొదట మెట్టు పేరు పౌలని ఏం చెప్పారు? మూలవాక్యం చదవండి అమ్మా.
3:9 మాట చదవండి. మొదట పెట్టన్నాను కానీ కొంతమంది ఎందుకు చదువుతున్నారు? ఇక్కడ ఈ రూల్ గారు పెట్టమని చెప్పాను కదా లక్ష్మికి, మర్చిపోయాను. స్కేల్ అలాంటి కాదు, రూల్ గారు బాగుంటుంది. 3:9 ఇక్కడ మెట్లు ఫస్ట్ చెప్పాను కదా. క్రీస్తును అందరికీ దొరికిన ఆ భాగ్యం నీకు నాకెందుకు దొరుకుతుంది? మనం ఎవరిని సంపాదించుకున్నాం? ఆ కారణము చేత యథార్థంగా దేవుని ముందుకు వెళ్ళగలిగితే ఏం భాగ్యం దొరుకుతుంది? కృపకు పాత్రం అయిపోతాం. ఘనత పొందే విధంగా ఇక్కడి నుంచి దేవుడు నన్ను బయటకు తీసుకువెళ్తాడు. కానీ ఒక్కటే, ఈ భాగ్యం ఎవరికి ఇచ్చారన్నాను? క్రీస్తును సంపాదించుకున్న వారికి, నీకు నాకు. కానీ ఎట్లా వెళ్ళాలంటే యథార్థంగా దేవుని పాదాలు పట్టుకుంటాం, క్షమాపణ పొందుతాం. దేవుడి మాట దీవించిన రండి పరీక్షించుకుంటాం. యేసయ్య మీకు వందనాలు.